చెప్పొచ్చు కదా. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మంచిదండి. ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కొంచెం తగ్గి అది వేరే దాన్ని నేను కేసీఆర్ తక్కువగా మాట్లాడేవాళ్ళు ఈయన మీడియాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు నిజమే. కానీ విధానపరమైన అంశాల్లో ముందుగా అవేవో బయటకు వచ్చి దాని మీద ఇప్పుడు ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి అంటే నరేంద్ర మోదీ గారు ప్రకటన చేశాడు ఏమని, మహిళలకు ఉచిత బస్సులు అంటే మెట్రోలు పడిపోతున్నాయంటే ఆయన మెట్రో సైడ్ తీసుకున్నాడు. మీరు ఇవైతే ఏమీ రద్దు చేయలేరు కదా. ఇంకోవైపున వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పత్రికలోనేమో ఎల్ఎన్టీని లేదా మెట్రోని పోగొడుతుంది రేవంత్ విధానాలు అన్న వల్ల వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటప్పుడు ప్రజలకు ఒక కంప్లీట్ పిక్చర్, ఒక సంపూర్ణ చిత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన రాజకీయ మల్లగుల్లాలు ఎదుర్కోవడాలు, కాంగ్రెస్ హైకమాండ్ ఇవన్నీ ఒక ఎత్తు. కానీ కొంచెం కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఏంటి అనే సందేహాలు పోగొట్టాలంటే రేవంత్ రెడ్డి మరింతగా పారదర్శకంగా వేగంగా ప్రజలకు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అంటే పీపుల్ కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి విలేజెస్ కూడా ట్రాన్స్పరెన్సీ అసలు ఏం జరుగుతుందని తెలుస్తే దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ అంటే అదే నేను జరుగుతుంది తెలిస్తే తెలియకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలు విషయమే నేను మీకు ఇలా చెప్పకుండా నేను ఇప్పుడు మీ చెవిలో ఒకటి చెప్పి వచ్చి కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ ఏదో జరిగింది అనుకుంటారు. కాబట్టి న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలన్నది ముఖ్యం, దృష్టిలో పెట్టుకోవాలి. పైగా తన మీద కూడా చాలా సందేహాస్పద కథనాలు ప్రచారంలో ఉన్నప్పుడు వాటిని పెద్దగా ఖండించట్లేదు. అది కూడా అనుమానాలు రకరకాలుగా పెంచుతుంది. సార్ మరొకటి అంటే ఒడిశా ఎంపీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇటు మోడీ సంబంధించిన అంశాలు కావచ్చు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనుకుంటాం? చాలా దారుణమండి. ఇప్పుడు మోదీ పూరి జగన్నాథుడు కదా, శ్రీశ్రీ కూడా జగన్నాథ రథచక్రాలు రాశాడు. జగన్నాథుడు అంటే చాలా ఇది అసలు జగన్నాథుడు అంటే ప్రపంచానికి నాథుడని. జగన్నాథుడు కూడా నరేంద్ర మోదీ భక్తుడంట, నరేంద్ర మోదీ సభలకు వస్తాడంట. ఒరిస్సా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అని ఆయన ఈ కామెంట్స్ చేశాడు. షాక్ కదండి. నాస్తికులు కూడా అన్నారు కదా ఇలాంటి మాటలు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా చర్చ ఉంది, కానీ దేవుడు ఉన్నాడు ఈయన మోదీ గారికి భక్తుడు అంటే ఒక విధంగా షాక్ అయిపోయారు. అందులో పూరి జగన్నాథ ఆలయం అనేది ఆ మొత్తం తూర్పు ప్రాంతంలో అక్కడంతా కీలకమైంది. సో అక్కడ ఇంత మాట అనేసరికి దాని మీద చాలా వచ్చింది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేశాడు, మీడియాలో దుమారం వచ్చింది. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదివరకే అసలు నరేంద్ర మోడీని నమో అని దాదాపు నమో నమ శివాయ అన్న స్థాయిలో ఆయన మానవుడు కాదు దైవాంశ సంభూతుడు అని హనుమాన్ చాలీసా బదులు మోదీ చాలీసా కూడా రాసి దాన్ని కూడా గానం చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఆయన అయితే ఎప్పుడు వారణాసిలో పోటీ కూడా అక్కడే కదా, దాదాపు తనే నమో నమ శివాయ అన్న స్థాయిలో చేస్తుంటే ఈ ఎంపీ ఇంకొక అడుగు ముందుకేసి జగన్నాథుడు కూడా మోదీ భక్తుడని, ఇది చాలా తీవ్రమైన విషయం కదా. భక్తులకు నిజంగా వాళ్ళ మనోభావాలు అంటే ఇంతకంటే మనోభావాలు ఏముంటాయి చెప్పండి. ఇంతవరకు ఎవరు చెప్పలే ఏ పురాణంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి దీని మీద దుమారం వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెనక్కు తగ్గి అంటున్నాడు కదా. ఎప్పుడూ వంధిమాగత తత్వము, అతిగా భజన చేయటము, నాయకుల పట్ల వీరారాధన వల్ల వచ్చే దురవస్థలు ఇవన్నీ కూడా ఆయన ఏమంటున్నాడంటే జగన్నాథుడి దీనికి రథయాత్రకు అసంఖ్యాకంగా ప్రజలు వస్తారు, అదేవిధంగా మోదీ సభకు కూడా అసంఖ్యాకంగా జనం వస్తారు. అవన్నీ చేసి నేను కొంచెం ఉత్సాహపడి ఆ ఉత్సాహంలో నోరు జారాను, నా మాటలు నేను వెనక్కు తీసుకుంటున్నాను అని. అసలు ఆ ధోరణి ఏంటి, ఆ టెండెన్సీ ఏంటి అంటే మనుషుల కంటే కాదు మిగతా నాయకుల కంటే గొప్ప. అసలు దేశంలో క్యాబినెటే కాదు మోదీత్వ హిందుత్వ నుంచి మోదీత్వకు మారి అందరి బదులు పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకేం లేదు. ఓ చిన్న పని చేయాలంటే కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ చెప్పేవాళ్ళు కదా. ఏం చేయాలన్నా కానీ కేరళలో విజయన్ కానీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటే పాలించుకొనివ్వరు ఢిల్లీలో. కాబట్టి ఇది తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ మోదీ భక్తి ముదిరి దేవుణ్ణి కూడా భక్తులుగా చేసేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఆయన నిజానికి మోదీ కదా సారీ చెప్పాలి, దీనికి చాలా కాంట్రవర్సీ కదా. కాబట్టి ఇది ఎంత మాత్రం సమంజసం కాదు, ఇప్పటికైనా మానేయాలి. అంతకుముందేమో ప్రతిపక్షాలన్నీ రాముడికి వ్యతిరేకం, రామ మందిరానికి వ్యతిరేకం, రేపు వీళ్ళు రామ మందిరం మీదకి బుల్డోజర్లు పంపిస్తారన్నారు మోదీ అన్నారు కదా. ఎందుకు పంపిస్తారండి? ఈ దేశంలో బుర్రనోడు ఎవడైనా ఎందుకు చేస్తాడు చెప్పండి. అంటే ఇతరుల మీద మీరు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడేమో మిమ్మల్ని మీరు దాన్ని ఖండించాలి కదా నిజంగా మోదీ. నేను పూరి జగన్నాథుడికి ముందు నేనెంతటి వాడిని
మా వాడు మాట్లాడింది చాలా పొరపాటు అని మీరు ఖచ్చితంగా ఖండితంగా ఎందుకు లేదే. కాబట్టి ఇవన్నీ అవాంఛనీయమైన అసందర్భమైన మాటలు. సార్ మరొకటి, కేజ్రీవాల్ బెయిల్ సంబంధించినటువంటి అంశము, అది అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అదేనండి, ఇప్పుడు కేజ్రీవాల్ను వాళ్ళు భరించలేకపోతున్నారు. ఆయన ఆప్ పెట్టి ఒక సమాంతర ప్రభుత్వం 2 సార్లు తెచ్చి వాళ్ళకి అసలు సీట్లు లేకుండా చేసి పార్లమెంట్లో తెచ్చుకున్నారు, కానీ అసెంబ్లీలో లేదు. దీనికోసం లిక్కర్ స్కాము ఇవన్నీ పెట్టి కేజ్రీవాల్ మీద పెద్ద ఆధారాలపై జైలుకు పంపించినా ఆయన రాజీనామా చేయలేదు. కేసు పెడితే అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ రాజీనామా చేయాలి, తప్పించుకోవచ్చు, ఈయన బెడద వదులుతుంది అన్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అది అందరికీ తెలుసు. నేను కూడా అప్పుడు ముందు మన దగ్గర కూడా చెప్పేవాడు అప్పుడు. సో ఆయన నేను జైల్లో ఉన్నాను, నాకేమి ఎక్కడ ఉందో చూపించండి అని లేదు. సో ఆయన అక్కడే కొనసాగడం. అదైన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఆయన సవాల్ చేశాడు, నేను డెమోక్రాటిక్ రాజ్యాంగం ప్రకారం నా పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలి, నేను నాయకుడిని, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. సుప్రీంకోర్టు పరిశీలించి బెయిల్ ఇచ్చింది. నువ్వు బయటికి వెళ్ళి ముఖ్యమంత్రిగా చేయొద్దు, కానీ పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలనే హక్కు నీకు ఉంది అన్నారు. ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి నన్ను ఇలా అన్యాయంగా జైల్లో పెట్టారు, మీరందరూ మా పార్టీని గెలిపిస్తే నేను బయటకు వస్తాను, నేను జైలుకి వెళ్ళే పని ఉండదు అన్నాడు. ఇప్పుడు అమిత్ షా ఏమంటాడంటే ఆయన ఇంటర్వ్యూలలోనూ అలాగే భువనేశ్వర్లో ఉపన్యాసం, ఇందాక ఒరిస్సా అన్నారు కదా, భువనేశ్వర్లో ఉపన్యాసం ఇచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చాడు, కానీ ఆయనకు సుప్రీంకోర్టులో ఆయనకు ఏదో ప్రత్యేకంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఏదో లభించిందని, ఆ ఇచ్చిన తీర్పు నాట్ ఏ రొటీన్ జడ్జిమెంట్, అది మామూలు జడ్జిమెంట్ కాదు, ఏదో అసాధారణంగా వచ్చాడని భావిస్తున్నారు అని కామెంట్ చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు మీద ఎవరు సాధారణంగా కామెంట్ ఉద్దేశాలు ఆపాదించకూడదు కదా, అంటే తప్పు పట్టవచ్చు, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అని అనడం అనేది అభ్యంతరకరమైంది. వాళ్ళు ఇంకా కేసు నిన్న విచారించే క్రమంలో ఈ విషయం వాళ్ళ ముందు ప్రస్తావనకు వచ్చినప్పుడు